మరి విశ్వాసం ఇచ్చిన వారిని మనం చూస్తున్నప్పుడు తెలియజేయబడుతుంది అన్నమాట. అందుకని గ్రంథం ఏం తెలియజేసిందంటే, దేవుని మీద ఆధారపడటం ద్వారా మనము దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. పూర్తిగా దేవునికి అప్పగించడం ద్వారా మరి అవి ఎలాంటి సమస్యలైనప్పటికీ కూడా ఈ భూమి మీద బ్రతికే కాలంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర ఉంది. కాబట్టి మనం ప్రతి సమస్యలో కూడా దేవుని సంప్రదించినప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుణ్ణి ఆనుకున్నప్పుడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు ప్రతి సమస్యలో కూడా దేవుడు మన పక్షంగా నిలిచి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. వారు భాగ్యవంతులై ఉంటారు, వారు ఆశీర్వదించబడిన వారై ఉంటారు, వారు దీవించబడిన వారై ఉంటారు, వారు విజయాన్ని పొందుకునే వారై ఉంటారు అన్నమాట. ఇదన్నీ గ్రంథంలో మరి మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని చూస్తున్నప్పుడు ఈ సమాచారం తేటగా మనకి అవగాహన అవుతూ ఉంటుంది. కొంతమంది దేవుని మీద ఆధారపడకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారి యొక్క జీవిత విధానం యొక్క ఫలితాన్ని మనం చూసినట్లయితే స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక అతను దేవుని లెక్క చేయని పరిస్థితుల్లో ఉన్నాడు. సంపద మీదనే ఆధారపడి ఉన్నాడు అనమాట. దేవుని లెక్క చేయకపోతే ప్రభువు ఏం చెప్పాడంటే, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకొనబడును అని అన్నాడు. ఒకవేళ ఈ రాత్రి దేవుడిని ప్రాణాలు అడిగితే నీవు సమకూర్చిందంతా ఎవనివవుతుంది అని తెలియజేశాడు. కాబట్టి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు. లోకాసు వార్త 12వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు వారు ఈ సమాచారాన్ని స్పష్టంగా తెలియజేశాడు. అక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు మనుషులు పిత్రార్జితంలో పాలు పంచిపెట్టమని నా సహోదరులతో చెప్పమని అడగటానికి వచ్చారు. ప్రభు అన్నాడు, ఓయి మీ మీద నేను తీర్పుని పంచిపెట్టువానే, నన్ను ఎవడు నియమించినా అతడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏ విధమైన లోభానికి ఎడమీయక జాగ్రత్త పడుడి అని అన్నాడు. కాబట్టి ఇక్కడ సమాచారం ఏంటంటే, వారు తన తండ్రి ఆస్తి పంపకాల విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దాని కొరకు పంచడానికి కాదు ఆయన వచ్చింది. అయితే వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధమైన లోపానికి మీరు తావివ్వద్దని ఒక ఉపమానాన్ని ఇక్కడ చెప్పాడు. ధనవంతుడి భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను